అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రాకేష్ అండి. ఎల్బీ నగర్లో ఉన్నటువంటి నాసా హాస్పిటల్స్లో క్రిటికల్ కేర్ అండ్ అనెస్థీషియా డిపార్ట్మెంట్కి హెచ్ఓడిగా పనిచేస్తున్నాను. అలాగే మన ఎక్మో సొసైటీ ఆఫ్ ఇండియా, అలాగే ఎక్మో సొసైటీ ఆఫ్ తెలంగాణలో సెక్రటరీ కింద పనిచేస్తున్నాను. సో అసలు ఈ ఎక్మో అంటే ఏంటి? ఇప్పుడు ప్రపంచంలో అందరూ, మన భారతదేశంలో ఎస్పెషల్లీ అందరూ ఎక్మో గురించే మాట్లాడుకుంటున్నారు. ఎక్మో అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్. ఇది జస్ట్ ఫుల్ ఫామ్ మాత్రమే. సో అందరికీ అర్థమయ్యే విధంగా ఎక్మో అంటే ఏంటో చెప్తాను. సో ఎక్మో అనేది ఒక పరికరం, వెంటిలేటర్ లాంటి ఒక పరికరం. పేషెంట్స్కి లంగ్స్ పాడైనా, పూర్తిగా హార్ట్ పాడైనా, కారణం ఏదన్నా కానివ్వండి, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, న్యూమోనియాలు కానివ్వండి, ఇప్పుడు కొత్తగా మన కోవిడ్ కానివ్వండి, లేదా స్వైన్ ఫ్లూ, ఏ కండిషన్ దృష్ట్యా లంగ్స్ పాడైనా, అలాగే హార్ట్ అటాక్ దృష్ట్యా కానీ, లేకపోతే హార్ట్కి కూడా కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, అలాంటి కండిషన్స్లో కానీ, ఏ కండిషన్ దృష్ట్యా హార్ట్ పాడైనా, వీక్ అయినా ఎక్మో అనే పరికరాన్ని పెట్టి మనం హార్ట్ని, లంగ్స్ని సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు దాకా చేస్తాం ఇలా. ఇది డయాలసిస్ లాగా రోజుకి 2 సార్లు లేకపోతే రోజుకి ఒకసారి చేసేది కాదండి. లంగ్స్ పూర్తిగా పాడైనప్పుడు వెంటిలేటర్ ద్వారా మనం ఎంత గాలి లోపలికి ఊదినా ఆ గాలి లంగ్స్ ద్వారా రక్తంలోకి వెళ్ళదు. ఎందుకంటే లంగ్స్ పాడైపోయి ఉన్నాయి కాబట్టి. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎక్మో అంటే కృత్రిమ ఆర్టిఫిషియల్ లంగ్ అండ్ హార్ట్ అంటాం అనమాట. ఆ మెషిన్ని పెట్టి రక్తాన్ని మొత్తాన్ని మనం బయటికి తీసి ఈ సర్క్యూట్లోకి పంపించి గుండె చేసే పనిని, లంగ్స్ చేసే పనిని ఈ మెషిన్ ద్వారా చేయించి మళ్ళీ పేషెంట్కి పెట్టేస్తామన్నమాట. ఇది సింపుల్గా చెప్పాలంటే ఎక్మో అంటారు దీన్ని. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన హార్ట్, మన లంగ్స్ బాగా ఫెయిల్ అయిపోయినాయని మీకు ఎవరన్నా చెప్పినా, మనిషి బతకడానికి ఆయన లంగ్స్ అసలు పని చేయట్లేదు అని చెప్పినా, హార్ట్ అసలు పనిచేయట్లేదని చెప్పినా, ఎక్మో అనే పరికరం ఒకటి ఉందని గుర్తుంచుకోండి. ఈ పరికరాన్ని పెట్టుకొని మనం పేషెంట్ని స్టెబిలైజ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇలా 3 నుంచి 6 వారాలు. ఇది కూడా కండిషన్, డయాగ్నోసిస్ దృష్ట్యా ఎన్ని వారాలు పెడతాం అనేది కండిషన్ బట్టి, డయాగ్నోసిస్ బట్టి, హార్ట్ రికవరీ ఆర్ లంగ్ రికవరీ బట్టి చెప్తామన్నమాట. డాక్టర్స్ అనేవాళ్ళు చెప్తాం. ఇందులో ఆల్మోస్ట్ 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎక్మో ఫీల్డ్లో నాకు ఉంది స్పెసిఫికల్లీ. సో ఈ ఎక్మో సర్వీసెస్ అనేది అన్ని హాస్పిటల్స్, అన్ని ఐసీయూస్ ఇచ్చేవి కాదండి. స్పెసిఫికల్లీ కొంతమంది డాక్టర్స్ ఇందులో కూడా ట్రైన్ అయి ఉన్నారు. సో ఎప్పుడన్నా సరే మీరు మీ పేషెంట్ యొక్క లంగ్స్, హార్ట్స్ పనిచేయటం లేదు, పూర్తిగా ఫెయిల్ అయిపోయింది అంటే ఇలా ఎక్మో ఫిజిషియన్, నాలాంటి ఎక్మో డాక్టర్స్ని కానీ, ఎక్మో ఫిజిషియన్స్ని కానీ కన్సల్ట్ చేసి మీరు ఒక ఒపీనియన్ తీసుకోవచ్చు. సో దట్ ఖచ్చితంగా చనిపోతాడనే పేషెంట్కి మనం కనీసం 40 నుంచి 50% బతికే అవకాశాలు ఎక్మో ద్వారా ఇవ్వచ్చు. ఇది చెప్పడమే నా ఉద్దేశం.